బాక్సాఫీస్ దగ్గర సినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటూ దూసుకుపోతున్న యంగ్ హీరోలలో నవీన్ పోలిశెట్టి ఒకరు కాగా, రీసెంట్ గా నవీన్ పోలిశెట్టి నటించిన కొత్త సినిమా అనగనగా ఒక రాజు గ్రాండ్ గా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. తన లాస్ట్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వచ్చి చాలా టైం అవ్వగా, చాలా టైం తర్వాత తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా భారీ లెవెల్లో రిలీజ్ అవ్వగా ఎలా ఉంది, ఎంతవరకు అంచనాలను అందుకుంది, ఇలాంటి విశేషాలను తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే, జమీందార్ వంశంలో పుట్టినా కానీ డబ్బు లేకపోవడంతో ఒక రిచ్ గర్ల్ ని చూసి పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు హీరో. ఇలాంటి టైంలో హీరోయిన్ తో పరిచయం ఏర్పడగా తర్వాత ఇద్దరు లవ్ లో పడతారు. కానీ ఒకరి గురించి ఒకరికి తర్వాత ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. దాంతో ఇంటర్వెల్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ లో వీళ్ళిద్దరూ కలిసారా, వీళ్ళకి ఊరి పరిస్థితులకు ఉన్న లింక్ ఏంటి, వీటన్నింటినీ హీరో ఎలా సాల్వ్ చేశాడు అన్నది ఓవరాల్ గా బేసిక్ స్టోరీ పాయింట్. చాలా నార్మల్ థీమ్ పాయింట్ తో తెరకెక్కినప్పటికీ ఎంటర్టైన్మెంట్ నే ప్రధానాంశంగా తెరపెట్టుకున్న టీం మొదటి నుండి చివరి వరకు నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. దాంతో కథ పాయింట్ అంత బలంగా ఏమీ లేకపోయినా కానీ కథనం, డైలాగ్స్, కామెడీ చాలా చోట్ల వర్కౌట్ అవ్వడం సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది. అన్నింటికి మించి పండగ టైంలో పర్ఫెక్ట్ కామెడీ ఎంటర్టైనర్ గా అనిపించింది అనగనగా ఒక రాజు సినిమా. నవీన్ పోలిశెట్టి మరోసారి తన కామెడీ టైమింగ్ తో దుమ్ము దులిపేశాడు. మేకప్ కొన్ని చోట్ల కొంచెం ఎక్కువైన ఫీలింగ్ కలిగిన ఓవరాల్ గా తన యాక్టింగ్, డైలాగ్, యాక్సెంట్ అలాగే కామెడీ టైమింగ్ ఎక్స్ట్రాడినరీగా మెప్పించాయని చెప్పవచ్చు. పూర్తిగా వన్ మ్యాన్ షో చేశాడని చెప్పవచ్చు సినిమాలో. ఇక మీనాక్షి చౌదరి ఉన్నంతలో తన రోల్ వరకు బాగానే నటించి మెప్పించగా ఇద్దరి మధ్య సన్నివేశాలు కూడా బాగున్నాయి. ఇక సినిమా సెకండ్ హాఫ్ లో పొలిటికల్ టర్న్ తీసుకోగా ఇది వరకు వచ్చిన పందెం, కత్తి, కాంతారావు లాంటి సినిమాలు కొంచెం గుర్తు చేశాయి. కానీ ఎంటర్టైన్మెంట్ విషయంలో ఎక్కడ డ్రాప్ అవ్వకుండా కథ సాగడంతో ఓవరాల్ గా సినిమా మంచి జోరునే చూపించిందని చెప్పవచ్చు. త్రూ అవుట్ సినిమా అంతా కూడా మొత్తం మీద అక్కడక్కడ కొంచెం సీన్స్ డ్రాగ్ అయినా కానీ ఓవరాల్ సినిమా మాత్రం పండగ టైంలో పర్ఫెక్ట్ మూవీలానే అనిపించింది. కథని ఇంకొంచెం బెటర్ గా రాసుకొని, స్క్రీన్ ప్లే ఇంకొంచెం టైట్ గా రాసుకొని ఉంటే సినిమా రేంజ్ మరో లెవెల్లో ఉండేది. ఇక వీటికి తోడు సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా ఫీల్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉండటం ప్లస్ పాయింట్. ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పించగా డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్స్ నార్మల్ గానే ఉన్నా నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ ని నమ్ముకొని సినిమా త్రూ అవుట్ తన మీదే బేస్ చేసుకొని కథ నడపడం బాగుంది. దాంతో సినిమాలో ఫ్లాస్ ఉన్నప్పటికీ కూడా కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. అలాగే పండుగ టైంలో పర్ఫెక్ట్ మూవీస్ లో ఒకటని చెప్పవచ్చు ఈ సినిమాకు. కానీ కథా కథనం, రొటీన్ స్టోరీ లాంటివి ఉండటం డ్రాబ్యాక్స్ అయినా కానీ ఓవరాల్ గా పండుగ టైంలో పర్ఫెక్ట్ మూవీననే చెప్పాలి. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 3 stars అవుట్ ఆఫ్ 5 stars. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.